తమ తల్లిదండ్రులకు అంకుల్ రీస్ దంపతులకు వారి చేతుల్లో ఉన్న చిన్నారి శామ్యూల్కు వీడ్కోలు చెబుతూ చేతిలో టిక్కెట్టుకు డబ్బులు లేకుండానే బరువెక్కిన హృదయాలతో స్టేషన్కి చేరుకున్నారు. రీస్ చేతిలో చివరి 10 షిల్లింగులు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తముతో వెళ్ళగలిగినంత దూరము వెళ్ళి ఇక ప్రభువు పంపే సహాయం కొరకు ఎదురు చూడాలి. చూసారా, నిజంగా ఎంత విశ్వాసము. వాళ్ళ చేతిలో డబ్బులు లేవు. ఆ ఉన్న 10 షిల్లింగులతో వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలరో అంత దూరం టికెట్ కొనుక్కొని వెళ్ళి ఆ తర్వాత మరలా ప్రభు ఏం సహాయం పంపిస్తాడోనని ఎదురు చూడవలసిన పరిస్థితి. తమ ఊరి నుండి లానెలీ అనే ఊరికి చేరుకొని అక్కడ లండన్కి వెళ్ళే రైలును పట్టుకోవాలి కనుక లానెలీ వరకు టిక్కెట్లు కొనుక్కున్నారు. చాలామంది మిత్రులు వీరికి వీడ్కోలు చెప్పడానికి లానెలీ వరకు పాటలు పాడుకుంటూ వచ్చారు. భార్యాభర్తలిద్దరూ తమ వద్ద ఉన్న చివరి కాణీ కూడా అయిపోయిన సంగతి ఎవరికీ తెలియనివ్వలేదు. ఇప్పుడు వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా ఉన్నది. లానెలీలో మిత్రులతో కలిసి అల్పాహారము తీసుకొని మళ్ళీ స్టేషన్కి తిరిగి వచ్చారు. కానీ విడుదల లేదు. రైలు వచ్చే సమయం కావస్తున్నది. అప్పుడు పరిశుద్ధాత్ముడు రీస్తో ఇలాగూ సంభాషించాడు. ఇప్పుడు నీ చేతిలో గనక డబ్బు ఉంటే ఏమి చేస్తావని ప్రశ్నించాడు. రీస్కు అర్థమైపోయింది. వెంటనే ఏమని అర్థమైంది? ఆయన తనను టిక్కెట్ల క్యూలో నిలబడమంటున్నాడు. ఇది ఎంత వెర్రితనంగా అనిపిస్తుంది. చేతిలో డబ్బులు లేకుండా వెళ్ళి టికెట్ కోసం క్యూలో నిలబడాలి. కాబట్టి దేవుని యొక్క మార్గాలు ఇలాగే ఉంటాయి. అవమానకరంగానే కనిపిస్తాయి కానీ దేవుడు చేసేవి చాలా గొప్పగా ఉంటాయి. ప్రభువా నీవే నా స్థానమును తీసుకొనమని ఆయనకి బదులిచ్చాడు. అంటే ఏదో రీతిగా సహాయము చేయమని అడుగుతున్నాడు. పాపం ఈయన వల్ల కావడం లేదు, రీస్ హెవెల్స్ గారి వల్ల. అయ్యా నువ్వే నా స్థానాన్ని తీసుకంటే ఏదో ఒక విధంగా సహాయాన్ని పంపించయ్యా, నా వల్ల కాదంటున్నాడు. కానీ ప్రభువు స్థిరంగా కాదు, నీ స్థానమును నీవే తీసుకోవాలి, నా వాగ్దానమే నీ చేతిలో చలామణి అయ్యే ద్రవ్యమునకు సమాన రూపకముగా వ్యవహరిస్తుందని ప్రకటించావు కదా. అంటే రీస్ హెవెల్స్ గారు ఇలాగ ప్రకటించారు. కాబట్టి రీస్కు క్యూలో నిలబడటం తప్ప వేరే గత్యంతరం లేదు. విధేయత చూపిస్తూ వెళ్ళి క్యూలో నిలుచున్నాడు. తనకంటే ముందు 1 డజన్ మంది ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు టికెట్ కౌంటర్ను వదిలి వెళుతుండగా సాతాన్ ఏమంటున్నాడో చూడండి. నీవు మోషేకు ముందు ఎర్ర సముద్రము వెనుక ఐగుప్తీయులు అనే అంశం మీద మహా గొప్పగా ప్రసంగిస్తావు కదా, ఇప్పుడు నీవే చిక్కుబడ్డావు, నీ పని ఖాళీ అని చెప్పి రీస్ చెవుల్లో గుసగుసలాడుతుంటే రీస్ అప్పుడేమన్నాడో చూడండి. అవును, మోషే వలె చిక్కుబడ్డాను, మోషే వలె మహిమకరంగా బయటపడతానంటూ మరోసారి సాతాను నోటిని మోయించాడు. మనం ఎలాగుంటున్నావా? మన పరిస్థితి ఇలాగ వచ్చినప్పుడు మనం దేని మీదనైతే ప్రసంగిస్తామో, లేకపోతే దేని మీదైతే మనము మన యొక్క స్నేహితులకు కానీ ఎవరికైనా సరే సువార్త చెప్పే విషయంలో దేవుని గురించి కొన్ని మంచి మాటలు చెప్తే అదే శోధన మన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు మన జీవితంలో ఆ సాతాను శోధించినప్పుడు భలే చెప్పావుగా, మొన్న జయమిస్తాడు దేవుడు, సహించండి అని చెప్పావుగా, ఇప్పుడు నువ్వు సహించి నువ్వు జయించు చూపించు అని సాతాను వచ్చి మనతో మాట్లాడిద్ది. అప్పుడు ఏం చెప్పాలి? రీస్ హెవెల్స్ గారి వల్లే చెప్పాలి. రీస్ హెవెల్స్ గారు ఏం చెప్పారు? మోషే వలె చిక్కుబడ్డాను, అలాగే మోషే వలె మహిమకరంగా బయటపడతాను అంటూ మరోసారి సాతాను నోటిని మోయించాడు. క్యూలో ఆఖరి 2 మిగిలి ఉండగా రీసు ముందున్న వ్యక్తి ప్రక్కకు తొలగి నేను ఇప్పుడే వెళ్ళి ఉన్న పళంగా నా షాపును తెరవాలంటూ తన చేతిలోని టిక్కెట్ల డబ్బు 30 షిల్లింగులు రీస్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతం! ఆయన చేతిలో ఉన్న డబ్బు అంతా టికెట్ కొనడానికి పెట్టుకున్న డబ్బులు ఈయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఆఫ్రికాలో దేవుడు చేయబోయే కార్యముల యొక్క ముందస్తు రుచిని ఆయన తన దాసునికి చూపిస్తున్నాడు. రీస్ టికెట్లు కొన్న తర్వాత లానెలీ వరకు సాగనంపటానికి వచ్చిన మిత్రులు తమ కానుకలను రీస్ దంపతుల చేతుల్లో పెడుతున్నారు. తన దాసుని విశ్వాసమును ఘనపరచదలిచి దేవుడు వాటిని అప్పటి వరకు ఆపి ఉంచాడంట. వాళ్ళు ఎలాగూ ఇస్తారు, దేవుడికి తెలుసు, వాళ్ళ చేతిలో డబ్బులతో వచ్చారు. కానీ ఈయన విశ్వాసంలో బలంగా ఉన్నాడా లేదా, నేను చెప్పిన పని చేయగలడా లేదా అని చెప్పి దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో గెలుపు వచ్చింది. ఇటు చూస్తే వెళ్ళి కూడా ఇచ్చి వెళ్ళారు.